హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దైవ గ్రంథం బైబిల్ నుండి యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని వంటి దినములు కావా? ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా దేవా, మహోన్నతమైన స్థలములలో మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయబడుచున్న మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు అనుగ్రహించిన మరొక నూతన దినములో సజీవులముగా మీరిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నీ పాదముల ఎదుట సమకూర్టకు మీరిచ్చిన తరుణం కొరకై స్తోత్రాలు. చదవబడిన లేఖనము యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని బట్టి నీకు స్తుతులు. దీవించండి, ఆశీర్వదించండి. నీ దయగలిగిన కృపలో మీరే నాకు మాకు వినేవారందరికీ మేలు కలిగినట్లుగా నీ వాక్కు అనుగ్రహించి మహిమ పొందండి. మాతో మీరుండమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములలో యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనములో యోబు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. యోబు యొక్క జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవానికి యోబు యొక్క పరిస్థితిని మనము చూస్తున్నట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అనగా దేవుని ఎడల 4 గంటల అత్యధికమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగి ఉన్నతమైన ఆత్మీయమైన స్థితిని కలిగిన వాడు యోబు. ఇలాంటి యోబు జీవితంలో దేవుడు తన చిత్తానుసారముగా శ్రమానుభవము గుండా తీసుకెళ్లారు. ఈ శ్రమానుభవములో యోబు అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను ఈనాడు మానవ లోకములో జీవిస్తున్న మనుష్యులమైన మనకు ఆయన పరిశుద్ధాత్మ సంపూర్ణుడై అందిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, శ్రమానుభవాన్ని మనము చాలా పర్యాయాలు తృణీకరిస్తూ ఉంటాం. అయితే శ్రమ అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఒక భాగమే అని మనం ఎప్పుడూ గ్రహించవలసిన వారం ఉన్నాం. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యతలు అనేవి మానవ జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో అవి ఒక భాగముగా కనబడుతున్నాయి. ఈ అనుభవాల్లో దేవునితో మనకు సంబంధం ఉన్నట్లయితే ఆధ్యాత్మికమైన దైవికమైన సంగతులను మనము కలిగి ఉండగలం, ఇతరులకు వాటిని బోధించగలం. అందుకే యోబు ఈ సమయంలో ఏమంటున్నాడు అంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? నిజమే, మానవుని యొక్క జీవితము
ఈ భూమి మీద నివసించే కాలం యుద్ధకాలమే. ఎందుకంటే ఎన్నో అనుభవాలు గుండా మానవుడు వెళ్ళాలి. ఒకసారి సమృద్ధి, మరొకసారి లేమి, ఒకసారి ఆహ్లాదము, మరొకసారి నిరుత్సాహము, ఒకసారి ఉన్నతమైన అంతస్తు, మరొకసారి సామాన్యమైన అంతస్తు, ఒకసారి మేలు, మరొకసారి కీడు, ఒకసారి వెలుగు, మరొకసారి చీకటి. ఇలాంటి అనుభవాల గుండా మానవ ప్రయాణము కొనసాగుతుంది. అయితే ఈ అనుభవాలలో మన జీవితాల్లో దేవుడు ఉన్నట్లయితే, ఆ దేవునితో సహవాసం ఉన్నట్లయితే, ఆ దేవునికి మనకు మధ్య అనుబంధ సంబంధాలు చక్కగా ఉన్నట్లయితే మనము అధైర్యపడము. అందుకే దేవుని వాక్యములో ఏమంటున్నాడంటే, యోబు 14వ అధ్యాయము 14వ వచనం చివరి భాగములో ఏమంటున్నా అంటే, నా యుద్ధ దినములనియు నేను కనిపెట్టుకొందును. అనగా భూమి మీద నరుల కాలము యుద్ధకాలమే. ఈ యుద్ధ దినాల్లో దేవుని కొరకై కనిపెట్టుట, దేవునిపై ఆధారపడుట, దేవుని వైపు చూచుట, దీని గురించి యోబు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అంతేకాదు, ఆయన మాట్లాడుతూ అన్నారు, వారి దినములు కూలివాని వంటి దినములు అన్నారు. అంటే కూలివాడు ఉదయాన్నే వచ్చి పని చేసుకుని మరలా వెళ్ళిపోతాడు. మరలా అతనికి పని ఉంటే వస్తాడు, లేకపోతే ఇక రాడు. కాబట్టి మానవుని యొక్క దినాలు అలాంటివే. ఈ భూమి మీదకి వచ్చిన మనం కూలివారితో సమానమట. పని అయిపోవడంతో వెళ్ళిపోవటమే. అంటే మానవుని యొక్క జీవిత విలువలు, జీవము ఆ దేవుని యందు ఉన్నది అనే విషయాన్ని, ఆ దేవుని చేతిలో ఉన్నది అనే విషయాన్ని దైవజనుడైన యోబు మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద ఉన్నంత కాలములో మనము ఈ యుద్ధములో, ఈ పోరాటములో ఆ దేవుని సన్నిధిలో గడపాలి. అందుకే దైవజనుడైనటువంటి దావీదు 144వ కీర్తన 1వ వచనములో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద నీవు జీవించే కాలములో ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ బ్రతుకుకు, నీ జీవమునకు, నీ ఉనికికి, నీ చలనమునకు మూలమైనటువంటి దేవునితో సహవాసము నీకు ఉన్నట్లయితే, ఆ దేవుడే ఈ భూమి మీద ఉన్న కాలములో నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటమును నేర్పుతాడు. ప్రియమైన దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, ఎంత చక్కగా దేవుని వాక్యములో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడో మనము చూస్తున్నాం. ఈనాడు మనము జీవిస్తున్న కాలం అలాగే ఉంది. 2019 నుండి, అక్టోబర్ నుండి 2020 అక్టోబర్, ఇప్పుడు 2021 అక్టోబర్ వస్తుంది. ఇప్పటికీ ఇంకా యుద్ధము ముగియలేదు. దేనితో? కరోనా మహమ్మారితో. ఈ కరోనా మహమ్మారితో మానవ జాతికి యుద్ధము ముగియలేదు. ముఖ్యమంత్రులకి ముగియలేదు, ప్రధానమంత్రులకు ముగియలేదు, అధికారులకి అది ఇంకా ఎండ్ కాలేదు. ఈవెన్ మానవుడు, ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము భయముతో, ధైర్యము చెడిన స్థితిలో, ఎవరితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తే ఏమొస్తుందో, ఎవరితో కలిసి భోంచేస్తే ఏమొస్తుందో, ఎక్కడ ఏది తింటే ఏమొస్తుందో, ఇలాంటి పరిస్థితులు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు నీతో ఉన్నట్లయితే, ఆ అద్వితీయుడు, అదృశ్యుడు, అక్షయుడు, అసమానుడైనటువంటి ఆ ప్రభు అయిన క్రీస్తు, ఆ ప్రభు అయిన దేవుడు నీతో ఉన్నట్లయితే, ఆయన నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగక యేసుక్రీస్తు వారిని దూషించినవాడు, ఆయన నమ్మిన వారిని హింసించినవాడు, ఆయనను నమ్మిన వారిని మరి చెరపట్టినటువంటి పౌలు మాట్లాడుతూ తన పత్రికలో ఆయన ఏమంటున్నా అంటే స్పష్టముగా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనాలు. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడతాడు. అంటే విశ్వాస జీవితం, మానవ జీవితం పోరాటముతో కూడినది. ఈ పోరాటములో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉండాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి. ఆయనే నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటమును నేర్పుతాడు. తద్వారా నీ కుటుంబములో నీ బిడ్డలు నీకు లోబడతారు. అంతేకాదు నీ యొక్క కుటుంబము నీ చేతిలో ఉంటుంది. అందుకే దైవజనుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఆయన నా జనులను నాకు లోబరుచువాడు అన్నాడు. దేవుని వాక్యములో అదే అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. 144వ కీర్తన 2వ వచనం ఆఖరి మాట, ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. కాబట్టి ఈనాడు నీ బిడ్డలు నీకు లోబడాలి. ఎందుకంటే లేచినప్పటి నుంచి నీ బిడ్డలతో పోరాటం ఉంది. కొంతమందికి అయితే భార్యతో పోరాటం ఉంది, మరికొంతమందికి అయితే భర్తతో పోరాటం ఉంది, మరికొంతమంది తల్లిదండ్రులకు బిడ్డలతో పోరాటం ఉన్నది. ఈ విధముగా లోకములో పోరాటము లేకపోలేదు. అందుకే వీటిని యుద్ధ దినాలు అని అన్నాడు. ఈ పోరాటములో మనము గెలవాలి అంటే జట్టి అయిన వాడు, అంటే విజయాన్ని సాధించాలి అనుకున్నవాడు, గెలవాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రభువుతో, ఆ రక్షకునితో, ఆ పాప విమోచకునితో, ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యోబు కాలంలో యేసుక్రీస్తు ఉన్నాడా అని మనం అనుకుంటాం, ఉన్నాడు. అందుకే హెబ్రీ 13వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు. అవును, ఆమేన్, యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోబు కాలంలో ఉన్నాడు, దావీదు కాలంలో ఉన్నాడు. ఆయన మానవ రక్షణార్థమై, మానవ పాప విమోచకుడిగా, మానవునికి పాప క్షమాపణ రక్షణ ఇచ్చి నరకాగ్ని నుండి తప్పించి నిత్యజీవం ఇవ్వడానికి దావీదు కుమారుడు అని అనిపించుకున్నాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నీవు నివసించే యుద్ధ కాలములో నీకు పోరాటమును నేర్పించేవాడు. నీ చేతులకు పోరాటమును, నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటమును నేర్పించి ఈ భూమి మీద నిన్ను సమాధానముతో నింపేవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మితే, నీవు ఆ ప్రభు దగ్గరికి రాగలిగితే, ఆ ప్రభుతో సంబంధము కలిగితే, యోబు లాంటి, దావీదు లాంటి భక్తులు వలె నీవు కూడా సాక్ష్యము చెప్పగలవు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి, వినేవారందరి గ్రహింపులోనికి తెచ్చి, ఆయన సత్యమునకు బద్దులై ఆత్మలు రక్షించబడినట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. ప్రేమలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. ఈ లోకములో మానవ జీవితము యుద్ధముతో కూడినదే. నరుల కాలము యుద్ధ కాలము. అయితే ఇలాంటి కాలములో
నీ యందు భయభక్తులు కలిగి నీ వైపు చూడగలిగితే నీవే మాకు యుద్ధమును నేర్పేవాడు, పోరాటమును నేర్పేవాడు. కాబట్టి విశ్వాసముతో నీ వైపు చూడగలిగే శక్తి వాక్యం వినే ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలకి, బాలురు బాలికలు, తల్లిదండ్రులకు, వినేవారందరికీ దయచేయండి. నీవు అనుగ్రహించిన నీ వాక్కు అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. ఆత్మలను రక్షించండి. నీ సత్యాన్ని గ్రహించుట కృపనివ్వండి. ఈ దినమంతట్లో తోడేయండి. శోధకుడు, అపవాది, దుష్టుల నుండి మమ్మల్ని తప్పించండి. ఈ కరోనా మహమ్మారితో దాదాపు 3 ఏండ్లుగా పోరాడుతూ ఉన్నాము తండ్రి. ఇంకా పోరాటంలోనే ఉన్నాం. విజయాన్ని సాధించాల. విజయశాలి అయినటువంటి నీవు మా ప్రక్క నుండి మాకు పోరాటాన్ని నేర్పించే దేవుడు. తద్వారా దాన్ని మేము ఎదిరించగలం. సహాయం చేసి బలపరిచి నడిపించండి. ఈ రహస్యాన్ని ఎరుగక అనేక మంది ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. కనికరించండి దేవా. ఎవరైతే కరోనా మహమ్మారికి గురయ్యారో వారికి కావలసిన ధైర్యము, వారికి కలిగిన భయము నుండి విడిపించి వారిని ఆ భయంకరమైన వైరస్ నుండి తప్పించండి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన బిడ్డలేక కుటుంబాలను ఆదరించండి. మీ చిత్తమైతే మహమ్మారిని ఈ యొక్క వాతావరణం నుండి తొలగించండి. అది నీ ఒక్కడికే సాధ్యం, ఎవరి వల్ల కాదు. కృపనివ్వండి. యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సన్నిధి వాక్యం వినే వారందరికీ సదా తోడై ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద జీవించే యుద్ధకాలంలో యుద్ధమును నేర్చుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు మా కొరకై చేయుచున్న ప్రార్థనలు, విజ్ఞాపనలను బట్టి మేము ఎడల ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఈ పరిచర్య కొనసాగించబడినట్లు ఇంకనూ మీ ప్రార్థన సహకారం ఎంత అవసరం. ప్రార్థించండి. దేవుడు మిమ్మను మీ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.